యూ టు ఆల్. ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు అందజేసిన మీకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసుకున్న 5 సామ్రాజ్యాలు అనే ఒక అంశం నుంచి 2 అంశాలు మనం తెలుసుకున్నాం. ఖనిజ సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం, వృక్ష సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క జంతు సామ్రాజ్యంలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. 5 సామ్రాజ్యాలలో జంతు సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నాం మనం. ఎందుకు ఈ జంతు సామ్రాజ్యము ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, మనము ఆత్మ పరిణామ క్రమంలో అనేక విధాలుగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. అంటే మన చుట్టూ ఉండే ఆ పంచభూతాలు, పంచ సామ్రాజ్యాలు మొదలైన వాటి నుంచి మనము నేర్చుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక స్థాయిలో ఒక పరిపూర్ణమైన ఆత్మస్థితిని మనం చేరుకోవాలి అంటే, మనం ఒక్కొక్క సామ్రాజ్యం నుంచి దాటుకుంటూ వచ్చాము అనే ఒక మన గత జన్మల గురించి తెలుసుకుంటూ, ఈ జన్మలో మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మనకి ఆ యొక్క ఒక అవగాహనతో మనం జీవించగలుగుతాం. అందుకే మనము ఈరోజు ఇక్కడ జంతు సామ్రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్ లో. ఓకే, జంతు సామ్రాజ్యంలో మనం ఏం నేర్చుకుంటామంటే ముఖ్యంగా గమనం. ఓకే, అంటే వృక్ష సామ్రాజ్యము అనేక యుగాల పాటు, మనం సంవత్సరాల పాటు ఒకే చోట నేలకు అతుక్కొని ఉండిపోయి ఉంటాం. దేంట్లో? వృక్ష సామ్రాజ్యంలో. ఒక వృక్షం అనేది అనేక సంవత్సరాలు కూడా ఉంటుంది, వేల సంవత్సరాలు కూడా ఉంటున్నాయి. కొన్ని కొన్ని వృక్షాలు మనము కంబోడియా అటు వెళ్ళినప్పుడు చూడండి, కొన్ని వేల సంవత్సరాల వృక్షాలు కూడా అక్కడ పాతుకుపోయి ఉంటాయి. అట్లా అనేక సంవత్సరాలు పాటు ఒకే చోట నేలకు అతుక్కుపోయిన ఆ జన్మల్లో మనము ఉంటూ ఉంటాం. అప్పుడు ఆ టైంలో ఏంటి అంటే, మరింత చైతన్యంతో మనము సమాజ సేవ చేయాలనే ఒక సంకల్పించుకున్నప్పుడు, మన లోపల ఆ సంకల్పం కలిగినప్పుడు, గమనంతో కూడుకున్న 4 కాళ్ల జంతువుగా మనము, 4 కాళ్ల జంతువు సముదాయంగా మనము ఏం చేస్తామంటే, ఆ యొక్క మొదటగా చీమల లాంటి జన్మని, చీమల్లాగా చిన్న కీటకాల రూపంలో మన జన్మ ప్రారంభింపబడుతుంది. దాంట్లో ఏంటంటే మందలుగా ఆవులుగా గాని, గొర్రెలు కానీ, ఆ జంతు సమూహం గాని మనకి కనపడినప్పుడు, దానిని మనము మన యొక్క గమనానికి సంకేతంగా మనము తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే గమనానికి సంకేతంగా మనకి గుంపులుగా ఆవులు, ఆ గొర్రెలు అవి కనపడినప్పుడు, ఓ, నేను ఇక్కడ ఉన్న చోట నుంచి గమనాన్ని కోరుకుంటుంది, సో నేను గమనానికి సంకేతంగా నాకు ఇవి కనిపిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలని మనకి జంతు సామ్రాజ్యంలో తెలియజేస్తున్నారు మాస్టర్స్. అంటే జంతు సామ్రాజ్యం నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గమనం. ఓకే, ఓకే, ఆ గమనం అనే గుణాన్ని మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి, ఒక స్థితి నుంచి మనము ఇంకొక స్థితికి ఎప్పుడైతే మారటం అనేది, ఇక్కడ గమనం అంటే ఏంటి అంటే, మనం ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి మారటమే గమనం. ఓకే, ఆ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటం కూడా అలాంటిది, అలాంటి మార్పుని గమనం అనేది మనము తెలుసుకోవాలి. అంటే ఈ గమనం ద్వారా ఏంటంటే మన జీవితంలో అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, మనము ప్రధానంగా గాని ఒకే ప్రాంతానికి, ఒకే ప్రదేశానికి, ఒకే స్థానానికి మనము అతుక్కుని పోయి జీవించటం అనేది ఉండకూడదు. అలా అతుక్కొని పోయి జీవించటం అనేది మనం వృక్ష సామ్రాజ్యంలో ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు జంతు సామ్రాజ్యానికి వచ్చినప్పుడు 4 కాళ్ల జంతువుగా, మొదటగా చిన్న కీటకాలుగా జన్మ తీసుకొని, అప్పుడు మనం చిన్నగా ఒక్కొక్క జన్మని దాటుకుంటూ గమనాన్ని, ఒక స్థలం నుంచి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పయనమవుతూ, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మనల్ని మనం మార్పు చేసుకుంటూ, చివరిగా మనం ఏంటి అంటే ఫైనల్ గా జంతు సామ్రాజ్యంలో మనం ఏమేమి నేర్చుకోవాలి అని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ, తెలుసుకుంటూ
ఉంటూ దాన్ని మనము ఆ గమనాన్ని నేర్చుకుని జంతు సామ్రాజ్యంలో, అంటే ఒకే దగ్గర అతుక్కుపోవడం అనేది కాకుండా గమనాన్ని నేర్చుకొని మనము జంతు సామ్రాజ్యంలో అడుగు పెడతాం. అంటే ఆ యొక్క సోలు గమనాన్ని కోరుకుంటుంది. సమాజానికి నేను ఏదన్నా ఉపయోగపడాలి అని అనుకుంటుంది. ఆ యొక్క థాట్ తనకు వచ్చినప్పుడు ఆ గమనాన్ని కోరుకొని జంతు జన్మకి మొదట కీటకాల నుంచి తర్వాత జంతువులుగా తను 1 బై 1 ఒక్కొక్క జన్మ తీసుకుంటూ తనను తాను పెంపొందించుకుంటూ అలా జంతు సామ్రాజ్యంలో జన్మని తీసుకుంటది మాస్టర్స్. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ గమనానికి సంబంధించిన తక్కువ స్థాయి జంతువులు, అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మనకి గుంపులు గుంపులుగా జంతువులు కనిపించటం, అలాంటప్పుడు మనము ఏం తెలుసుకోవాలి అంటే, ఓ నేను గమనం అనేది ఇక్కడ నాకు అవసరం, నేను ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి నేను పయనమవ్వాలి అనే ఒక అంటే మనం ముందు చెప్పుకున్నాం, మనం పంచభూతాల నుంచి పంచ సామ్రాజ్యాల నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి అని, మన యొక్క ఆత్మ పరిణామ క్రమం కోసం, ఆ సంపూర్ణత్వం పొందటం కోసం ఆత్మ అలా నేర్చుకునే పక్షంలో మనము ఈ యొక్క జంతు సామ్రాజ్యంలో ఈ గమనానికి సంబంధించి తక్కువ స్థాయి జంతువులు మన కళ్ళలో గాని ధ్యాన అనుభవాల్లోనైనా కూడా మనకు కనిపించాయి అనుకోండి, ఎదురుగానే కాకుండా మనకి ధ్యాన అనుభవాల్లో గాని కళల్లో గాని మనకి తక్కువ స్థాయి జంతువులు కనిపించినప్పుడు, నిత్య జీవితంలోనైనా సరే అవి కనిపిస్తూ వెళ్ళినప్పుడు, అంటే మనం నిత్య జీవితంలో మనకి రెగ్యులర్ గా కనిపించినా, లేదు కళల్లో కనిపించినా, లేదు అనుభవాలలో కనిపించినా కూడా అదేంటి అంటే అప్పుడు మనము ఆ జంతువుల మనకి బాగా సహకరించి ఉపయోగపడినట్టుగా కళలు వచ్చాయి అనుకోండి, ఆ జంతువు నుంచి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా మనకి అవి బాగా ఉపయోగపడ్డట్టుగా మనకి కళలు వచ్చినా అనుభవాలు వచ్చినా అప్పుడు మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు. నువ్వు కరెక్ట్ గా నీ గమనము కరెక్ట్ గానే ఉంది అనని మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదే గాని అదే జంతువులు మనకి నెగటివ్ గా కనిపించాయి అనుకోండి, అవి మనల్ని తరుముతున్నట్టు కానివ్వండి, మనకి దారిలో అడ్డంగా రావటం కానివ్వండి, మనల్ని అంటే మనల్ని తరిమినట్టు వస్తాయి కదా, అట్లా తరిమినట్టు గాని మనల్ని ఇబ్బంది పెట్టినట్టు గాని వాటి ద్వారా మనము ఆ రకరకాల సమస్యలను ఎదుర్కోవటం అనేది కనపడింది అనుకోండి అనుభవాలలో గాని కళల్లో గాని, అప్పుడు ఏంటంటే మనం ఒక స్థాయిలో సరి అయిన గమనాన్ని తీసుకోలేదు అనేది మనము అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అంటే మనము ఇప్పుడు స్థాయి మార్చుకోవాలి, మనం సరైన గమనంలో లేము అనేది మనము అర్థం చేసుకోవాలనేది మనకి జంతు సామ్రాజ్యంలో తెలియజేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే సింహము, పులి, నక్క ఇలాంటి కొద్దిపాటి ఆ బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి జంతువులు ఎదురైనప్పుడు మాత్రము వాటికి మనము ప్రత్యేకమైన అర్థాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అంటే మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క వస్తువు కూడా, ఆ వ్యక్తి గాని సంఘటన గాని ఆ యొక్క జంతువు గాని అన్ని కూడా మనల్ని బట్టే మన తోడు అంటారు కదా, లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే మనల్ని బట్టే కదా మన తోడు, అంటే మనలాంటి వాళ్ళే మనకి తారసపడతారు అనేదన్నమాట అక్కడ. అంటే ఎవ మనకి ఏంటబ్బా ఇలాంటి వాళ్ళు ఇలాంటివి మనకి తారసపడ్డాయని, అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎలాంటి సబ్జెక్టు అంటే మాస్టర్స్, ఇది మన అనుభవాలలో కళల్లో మనకి డే టు డే మనకి ఎదురయ్యే పరిస్థితుల్లో మనము ఎలా నేర్చుకోవాలి, వేటిల్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేదే ఈ సబ్జెక్టు. అందుకనే మనం ఈ సబ్జెక్ట్ లో ఇలాంటివన్నీ వస్తాయి మనకి. అంటే మనం ఎటువంటి వారమో మనకి అటువంటి వ్యక్తులే కదా తారసపడతారు, అటువంటి విషయాలే కదా అటువంటి వ్యక్తులే కదా మనకి తారసపడతారు అనే ఒక విషయాన్ని మనము లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా, అలా మనం అనుభవాల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇలా ప్రత్యేకించి తరచుగా మనకి తారసపడే జంతువుల నుండి నేర్చుకునే విషయాల్ని మనం యానిమల్ సింబాలిజమ్స్ యానిమల్ సింబాలిజమ్స్ అని సీనియర్ ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల నుండి మనము
ఎన్నో సార్లు తెలుసుకుంటూ ఉంటాం. వీటిల్ని ఏంటంటే ఆ యానిమల్ స్పీక్స్. మనకి ఒక తెలుగులో కూడా ఇంకొక బుక్ ఉంది మాస్టర్స్, చరాచరాలు అనే బుక్ ఉంది. ఆ చరాచరాలు ఏం చెప్తున్నాయి, చరాచరాలు చెప్తున్నాయి అనే ఒక బుక్ కూడా ఉంటుంది. అట్లా అలాంటి బుక్స్ ద్వారా కూడా మనము వీటి గురించి సవివరంగా తెలుసుకోవచ్చు మాస్టర్స్. అంటే సింహం యొక్క గుణగణాలు ఏంటి, ఇప్పుడు మనం ముందు చెప్పుకుంది ఏంటి అంటే చిన్న చిన్న జంతువులు కనిపించినప్పుడు మనం అక్కడ ఆ గమనాన్ని మనము అది నెగిటివ్ గా కనిపిస్తే అప్పుడు మనం సరైన స్థితిలో లేము అని, సరైన స్థాయిలో లేమని. అదే పాజిటివ్ గా గానీ అవి మనకి అనుకూలంగా కనిపిస్తే మనం సరిగానే ఉన్నాము అని. అట్లాగే సింహము, పులి ఇలాంటి జంతువులు కనిపించినప్పుడు అవి బుద్ధితో కూడుకున్నవి కాబట్టి ఆ అలాంటి జంతువులు కనిపించినప్పుడు ఎలాంటి ఇవి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ఒక విధంగా మనం ఆలోచించి, ఓకే, మనం ఎటువంటి వారమో మనకి అలాంటి వారే కదా మనకి తారసపడతారు అన్నట్లుగా మనం దాన్ని భావించి వాటి యొక్క గుణగణాలు ఏంటి, ఆ గుణగణాలలో నుంచి మనము పిక్ చేసుకోవాలన్నమాట. దాంట్లో అంటే వాటి అవసరం మనకు లేకుండా ఎప్పుడు కూడా ఏంటి అంటే యానిమల్ సింబాలిజమ్స్ సీనియర్ ధ్యాన యోగ ఆ, మన ఆరోగ్య నిష్ణాతుల నుండి మనము యానిమల్ స్పీక్స్ అనే పుస్తకం నుండి మనము చాలా ఇంకా వివరంగా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాంటి అంటే ఇంకా వివరంగా మీకు ఇప్పుడు మనం బ్రీఫ్ గా చెప్పుకుంటున్నాం. ఇంకా వివరాలు కావాలంటే యానిమల్ స్పీక్స్ అనే పుస్తకం నుంచి మనము వివరంగా తెలుసుకోవచ్చు ఈ యొక్క జంతు సామ్రాజ్యం గురించి. అంటే వాటి అవసరం మనకి లేకుండా అవి ఎప్పుడు కూడా మనకి కనపడే ప్రసక్తే ఉండదు కళల్లో గాని అనుభవాలలో గాని. ఓకే, అవి కనిపించాయి అంటే వాటిని మనము ఒక మాస్టర్ గా తీసుకొని, అంటే అవి మనకి ఏదో చెప్పటానికి వచ్చిన ఒక మాస్టర్ గా మనం వాటిని స్వీకరించాలి అనేది మనకి ఈ యొక్క జంతు సామ్రాజ్యంలో తెలియజేస్తున్నారు. అంటే వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్నప్పుడు వాటి బారి నుంచి మనము బయటపడిపోతాం. ఓకే, అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. దాని నుంచి మనం ఇంకా ముందు కూడా తెలుసుకుంటాము. ఓకే, అట్లా మనము జంతు సామ్రాజ్యం నుంచి ఏం నేర్చుకోవాలి అంటే గమనం. ఓకే, గమనం, స్థాయి, మన స్థితి మార్పు అనేది చేసుకోవటము. ఓకే, అది జంతు సామ్రాజ్యం నుంచి నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ ఇంకా మనుష్య సామ్రాజ్యం. ఈ యొక్క మనుష్య సామ్రాజ్యం ఏంటి అంటే మాస్టర్స్ జంతువులకి మానవులకి ఉన్న తేడా. మనం ఇప్పుడు జంతు సామ్రాజ్యంలో ఏం నేర్చుకోవాలనుకున్నాము, ఏం నేర్చుకోవాలని చెప్పుకున్నాము అంటే గమనాన్ని నేర్చుకోవాలి అని చెప్పుకున్నాం. అవి చిన్న జంతువులు ఎక్కడ ఎలా ఆ యొక్క జంతు సామ్రాజ్యంలోకి ఎలా వస్తాము వృక్ష సామ్రాజ్యం నుంచి అనేది తెలుసుకున్నాం మనం ఈ జంతు సామ్రాజ్యం ద్వారా. నెక్స్ట్ మళ్ళీ చిన్న చిన్న జంతువులు కనిపిస్తే ఏంటి, పులి, మన సింహము ఇలాంటి పెద్ద జంతువులు కనిపిస్తే ఏంటి అనేది మనం లైక్ అట్రాక్ట్స్ లైక్ అని అట్లా తెలుసుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము, మానవ సామ్రాజ్యంలోకి వచ్చాము మనం ఇప్పుడు. ఆ గమనాన్ని కోరుకొని జంతు సామ్రాజ్యంలో కొన్ని జన్మలు తీసుకొని అక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ఆ గమనాన్ని కోరుకొని నెక్స్ట్ బుద్ధి స్థాయిలో మనము ఆ బుద్ధి స్థాయి కలిగిన సింహము, పులి ఇలాంటివి మనకు కనిపించినప్పుడు వాటి గురించి మనం యానిమల్ స్పీక్స్ అనే బుక్స్ ఇలాంటివి చదివి వాటి నుంచి మనం వాటి యొక్క గుణగణాలు వాటి యొక్క నడవడిక ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా, దాన్ని ఫాలో అయ్యి మనం ఎప్పుడైతే ఆ గుణగణాలు మనము పిక్ చేసుకొని ఆ యొక్క మనం మనకి దాంట్లో ఉండేవి మనలో ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని మనకి ఆ క్రూరత్వం మనలో ఉంది అనుకోండి, ఆ క్రూరత్వాన్ని మనలో నుంచి తీసేస్తాం. ఓకే, వాటి యొక్క డిసిప్లైన్, ఇప్పుడు సింహం తీసుకున్నాం అనుకోండి, సింహంలో ఒక డిసిప్లైన్ ఉంటుంది. సగం ఆహారమే తింటుంది. తను కొండల గుట్టలు దాటుకొని ఎంత దూరం వెళ్ళి వేటాడి నా కూడా మళ్ళీ ఆ వేటాడిన యొక్క మాంసాన్ని తీసుకొని తను మళ్ళీ అదే దారిలో తన గుహకి చేరుకుంటది, సేమ్ ఇదిలోనే. అంత స్పీడ్ లో పోయి కూడా అది అంటే ఆ యొక్క ఆ సింహావలోకనం అనేది. పులి అనేది ఒక తన పులి ఉండే ఏరియా, పులి ఉండే ఒక టెరిటరీ, తన చుట్టూ ఒక టెరిటరీ నిర్మించుకుంటుంది అది. అంటే ఆ పులి ఉండే ఏరియాకి మనం పోము, భయపడతాం.
అలా ఒక కాంపౌండ్ వాల్ ఉంటుందన్నమాట దాని చుట్టూ. కాంపౌండ్ వాల్ అంటే ఆ భయాన్ని కలిగిస్తుంది ఎదుటి వారికి. ఆ భయాన్ని అంటే అట్లా అక్కడ లైక్ అట్రాక్ట్స్ లైక్ అని అక్కడ ఆ గుణాలు నేర్చుకోవాలి. మనకి కావాల్సిన గుణాలని తీసుకోవాలి. మనకి అవసరం లేని వాటిల్ని వదిలేయాలి. ఓకే. మనలో అవి ఉన్నాయా లేదా? ఆ పట్టుదల, ఆ ఏకాగ్రత. ఇప్పుడు సింహాన్ని ఉందనుకోండి, సింహం ఏం చేస్తుంది? సగం ఆకలినే తీర్చుకుంటుంది. మనం కడుపు నిండా తినేసే అలవాటు ఉందనుకోండి, అప్పుడు మనకి కళల్లో దీంట్లో సింహం కనిపించింది అనుకోండి, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అరే, సింహం యొక్క లక్షణాలు ఏంటి? ఓకే, ఈ సింహం మనకు కనిపిస్తూ ఉంది అంటే నేను సింహం యొక్క లక్షణాలలో నాలో మంచి లక్షణాలు ఏంటి? సింహంలో ఉండే మంచి లక్షణాలు ఏంటి? ఆ చెడు లక్షణాలు ఏంటి? ఓకే, నాలో ఈ చెడు ఎంత ఉంది, మంచి ఎంత ఉంది? అంటే మనకి లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఎందుకంటారంటే ఆ యొక్క వాళ్ళల్లో 100% చెడు ఉన్నా మనలో ఎక్కడో ఒక 10% అన్నా ఆ చెడు ఉంటుంది. అది మనం గుర్తించుకొని ఆ 10% గాని మనం తీసేసుకున్నామంటే ఇంకా మనము వాళ్ళు మన నుంచి దూరంగా అయిపోతారు. ఆటోమేటిక్ గా దూరంగా వెళ్ళిపోతారు. అంటే అక్కడ మనం ఆ గుణాలు నేర్చుకోవటం కోసమే. అంటే అవి ఆ జంతువులు గాని అవి కీటకాలు గాని మనకి ఎదురు పడుతున్నాయి మాటి మాటికి అంటే మనం అక్కడ నేర్చుకోవాలి. చీమలు ఎదురు పడుతున్నాయి అనుకోండి మనకి మాటి మాటికి, మనకి విశ్వం నుంచి ఏం సింబాలిక్ అంటే నువ్వు కష్టపడే నేచరు. ఆ చీమల యొక్క నేచర్ ఏంటి? ఆ చీమలు ఎంతో కష్టపడే తత్వం, ఒక డిసిప్లైన్. ముందు వాళ్ళని ఫాలో అవుతూ పోతూ ఉంటాయి అవి. అవి చిన్న జీవే గాని, చిన్న కీటకమే గాని సమస్త భూమండలాన్ని గూడా ఆ చిన్న చిన్న కీటకాలన్నీ గూడా కల్టివేట్ జేస్తాయి. పడిన మలినాలన్నిటిని కూడా భూమిలో కలుపుతాయి. అంటే ఎంత పెద్ద అది చిన్నదైనా గూడా ఎంత పెద్ద పని జేస్తుంది భూమికది. దాని పుట్టుక తీసుకున్నందుకు భూమి మీద అది ఎంతో పని చేస్తుంది. అలా అలా మనం ఏం చేయాలంటే మనకు కనిపించిన వాటి యొక్క గుణగణాలని మనము ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకోవాలి. మంచివే ఉన్నాయి, చెడువే ఉన్నాయి. మనలో అవి ఏమున్నాయి, మనం తీసేయాల్సినవి ఏమున్నాయి, మనం వాటిని నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి. అంటే వాటిల్ని, ఆ చరాచరాలని, ఆ యొక్క జంతువుల్ని, ఆ వృక్షాలని, ఆ యొక్క ఖనిజ సామ్రాజ్యంలో ఉండే ఖనిజాలని, మట్టిని, రాయి రప్పని వీటన్నిటిని కూడా మనకి నేర్పించటానికి వచ్చిన ఒక మాస్టర్స్ గా స్వీకరించమని మనకి జంతు సామ్రాజ్యంలో తెలియజేస్తున్నారు మాస్టర్స్. ఇది ఆ యొక్క జంతు సామ్రాజ్యం నుంచి మనం నేర్చుకున్నది. ఇవి మళ్ళీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఒక క్షుణ్ణంగా లాస్ట్ లో కంక్లూజన్ ఇచ్చాను ఆ యొక్క జంతు సామ్రాజ్యం గురించి. నెక్స్ట్ మనం ఇప్పుడు మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిపోతున్నాం మాస్టర్స్. అంటే మానవ సామ్రాజ్యంలోకి నెక్స్ట్ అక్కడ జంతు సామ్రాజ్యంలో మనము జన్మలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క బుద్ధి అనే, అంటే మానవులకి ఉన్న తేడా ఏంటి, జంతువులకి మానవులకి ఉండే తేడా ఏంటి? బుద్ధి ఒక్కటే. ఓకే. ఆ బుద్ధి ఒక్కటే గనుక ఆ యొక్క మనిషి సామ్రాజ్యంలోకి ఎదిగిన తర్వాత మానవుడు తన బుద్ధిని వికసింప చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? బుద్ధిని వికసింప చేసుకోవాలి. ఎప్పుడైతే వికసింప చేసుకుంటాడో ఆ బుద్ధి వికాసం బుద్ధి వికాసం లేకపోతే వాళ్ళు ఎవరితో సమానము? జంతువుతో సమానము. ఓకే. అంటే వాడికి బుద్ధి లేదు, బుద్ధి లేని వాడు అంటాం కదా. అట్లా బుద్ధి లేనికుండా, బుద్ధి వికసింపబడకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి కిందకు వస్తారు అంటే జంతువుల కిందకు వస్తారు అంటున్నారు. ఏమంటే జంతువులు కూడా సంతానాన్ని కంటాయి, పెంచుతాయి, పోషిస్తాయి, పెద్ద చేస్తాయి. మరి పిల్లలు కూడా మనుషులు కూడా పిల్లల్ని కంటారు, వారి సంరక్షణ, డబ్బులు సంపాదించటము, ఉద్యోగం సంపాదించటం, ఆ వ్యాపార దక్షత, ఇవన్నీ కూడా నేర్పించటం కాదు మాస్టర్స్. అది కాదు మానవ సామ్రాజ్యానికి కావాల్సింది. ఇక్కడ ఏంటి అంటే బుద్ధి అనేది ఒక విలక్షణమైన జ్ఞానం. ఓకే. మనిషికి కావాల్సింది మెయిన్ ఏంటి అంటే ఆ బుద్ధిని ఉపయోగించుకొని బుద్ధితో జీవించటం. ఓకే. అంటే ఆ బుద్ధిని వికసింప చేసుకోవటం. అంటే జంతువే బుద్ధిపరంగా తానే ఎదిగి మానవునిగా ఉదయిస్తాడు. జంతువు ఏమవుతుంది? బుద్ధిపరంగా ఎదుగుతుంది. ఒక సింహంగా ఇవన్నీ కూడా బుద్ధితో పనిచేస్తూ ఉంటాయి అవి. ఆ జన్మల్లో బుద్ధితో ఎదుగుతుంది. ఎదిగి 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 మానవుడిగా రూపాంతరం చెందుతాడు ఈ భూమి మీద ఆ యొక్క సోలు. ఓకే. అంటే ఆ యొక్క బుద్ధితో ఎదిగి మానవునిగా, జంతువే బుద్ధిపరంగా ఎదిగి
తాను మానవునిగా ఉదయిస్తాడనేది మనకి మానవ సామ్రాజ్యంలో ఫస్ట్ తెలుసుకుంటున్న పాయింట్. ఓకే. అంటే జంతువులు కొన్ని యుగాల పాటు భూమి మీద జీవించి ఎంతోసేపు తింటూ తిరుగుతూ పిల్లల్ని కంటూ వాటిని పోషిస్తూ ఉండటమే గదా! ఇంకా ఏదైనా ఉందా అనే ఒక ఆలోచన, ఇది కాక ఇంకేమన్నా ఉందా? అలా చేస్తూ ఉంటాయి. ఉంటూ కొన్ని జన్మల తర్వాత వాటికి ఇంకా ఏమైనా ఉందా అనే ఆలోచన కలుగుతుంది. ఇది కాదు, ఇది కాక ఇంకా ఏమైనా ఉందా అన్న ఆలోచనలో భాగంగా అది బుద్ధిని తయారు చేసుకుంటుంది. ఆ బుద్ధిని తయారు చేసుకున్న తర్వాత మానవ సామ్రాజ్యంలోగా ఎదగటం అనేది, మానవుడిగా జన్మ తీసుకోవటం అనేది జరుగుతుంది మాస్టర్స్. అది. అంటే ఈ బుద్ధి మానవులు, అంటే ఈ బుద్ధితోనే గదా మానవులు ప్రధానంగా వేసుకోవాల్సిన 5 క్వెషన్స్ ఉన్నాయి ఈ బుద్ధితో. నిజంగా బుద్ధి కలిగిన మానవుడు ఒక 5 ప్రధానమైన క్వెషన్స్ అనేది వేసుకోవాలి మాస్టర్స్. ఏంటి ఆ 5 ప్రధానమైన క్వెషన్స్ అంటే, నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఓకే. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? నెంబర్ 1 ఏంటి? నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? ఇక్కడ నా పూర్తి పరిణామం, పరిణితి ఏమిటి? ఇక్కడ నా పూర్తి పరిణామము, పరిణితి ఏమిటి అనేది 4వదనమాట. అంటే నా యొక్క జీవిత ధ్యేయం ఏంటి? 5వదేంటి? నా జీవిత ధ్యేయము ఏంటి? ఇటువంటి 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలు వేసుకుంటేనే మానవుడు నిజంగా తను ఒక పరిణతిని చెందగలుగుతాడు అంటున్నారు. ఓకే. అంటే ఈ 5 ప్రశ్నలు, నా జీవిత ధ్యేయం ఏమిటి అన్నటువంటి అంశాలని, ఈ 5 అంశాలని మనము పరిగణంలోకి తీసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషించటమే మన మానవ ప్రయత్నం అనేది. ఆ 5 ప్రశ్నలకి సమాధానాన్ని మనము అన్వేషించాలి. ఆ అన్వేషించటానికే మనం మానవ జన్మను తీసుకొని ఈ యొక్క భూమి మీదకి వచ్చాం మాస్టర్స్. ఓకే. అంటే అంతర్గతంగా తెలుసుకోవాలనే ఆ తపనని కలిగి ఉండాలి మానవుడు. ఓకే. అంటే ఆ ఆ తపన అనేది కలగకున్నా వాటిని తెలుసుకోవడం కోసం మాత్రమే, ఆ తపన కలిగినా కలగకపోయినా మానవుడైతే వచ్చింది మాత్రం వాటిల్ని తెలుసుకోవటం కోసమే వచ్చాడు అనేది మనం మానవ సామ్రాజ్యంలో తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అంటే ఇక్కడికి వచ్చామన్న స్పృహ కలిగి ఉండటమే ఆ బుద్ధి అనేది అనిపించుకుంటుంది. మనము ఇక్కడికి వచ్చింది ఇవి తెలుసుకోవటానికి అనే ఒక స్పృహ. స్పృహ అంటే ఆ ఎరుకలో ఉండటమే మనకి బుద్ధి కలిగి ఉన్నాము, బుద్ధితో జీవిస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. అంటే అటువంటి బుద్ధిని ఉపయోగించి జీవితం గడిపినప్పుడే ఆ యొక్క నిజంగా మనం మానవులుగా మనము జీవించినట్లు లెక్క. ఓకేనా మాస్టర్స్? నిజమైన మానవులుగా మనం ఎప్పుడు జీవించినట్లు లెక్క? ఆ యొక్క బుద్ధిని ఉపయోగించి, బుద్ధిని కలిగి, ఎలాంటి బుద్ధిని? ఆ 5 ప్రశ్నలు ఉన్నాయి కదా, ముందు చెప్పుకున్న 5 ప్రశ్నలు. ఆ ప్రశ్నలు వేసుకుంటూ అప్పుడు మనతో మనం అంతర్గతంగా మనం ఏంటో తెలుసుకోవాలనే ఒక తపనతో మనం ఎప్పుడైతే ఆ మనం జీవిస్తూ ఉంటామో అప్పుడే మనం మానవులుగా జీవించినట్లు లెక్క మాస్టర్స్. ఎందుకనంటే జంతువులు కూడా పిల్లల్ని కంటున్నాయి కదా, పెంచి పోషిస్తున్నాయి కదా, ఆ జంతు సామ్రాజ్యాన్ని, ఆ జంతు జాతిని కొనసాగిస్తూనే ఉన్నాయి కదా. మరి మనుషులు కూడా వాటిలాగే జాతిని కొనసాగించటానికే పరిమితమైతే మరి బుద్ధిని ఎందుకు తెచ్చుకున్నట్లు మానవుడు? ఆలోచించండి ఒకసారి. మరి బుద్ధిని ఎందుకు తెచ్చుకున్నట్టు మానవ జన్మలో? కాబట్టి బుద్ధి అనేది ఆ యొక్క ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే కాదు. కేవలం నేను అనే ఆ యొక్క మనకి ధ్యానంలోకి వచ్చాక గాని అర్థం కాదు ఇదంతా. ఓకే. నేను అనే దాన్ని గురించి తెలుసుకుని ఆ యొక్క మానవుడు మనలో ఉన్న ఆ దివ్యమైన భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోగలగాలి మాస్టర్స్. అలా తెలుసుకోవటం కోసం మనము జన్మని తీసుకోవటం అనేది జరిగింది. ఎందుకు జన్మని తీసుకున్నాం మనం మానవ జన్మని? మనలోనే అంతర్గతంగా దాగి ఉన్న ఆ దివ్యమైన భగవత్ తత్వాన్ని మనము తెలుసుకోవడానికే మానవ జన్మని మనము తీసుకున్నాం. ఓకే.
అలా అర్థం చేసుకున్నప్పుడు మనుషులుగా మనం ఏందంటే మన గుణగణాలతో నిజంగా జీవించినట్లు మనకి లెక్కకొస్తుంది మాస్టర్స్. లేదు అంటే అది నిజంగా మనం మానవులుగా జీవిస్తున్నట్టు లెక్కకి రాదనమాట. ఓకే. అంటే ధ్యానంలో గాని మనకి కళల్లో గాని మన తోటి వ్యక్తులు ఎవరన్నా కనిపించారనుకోండి, మన బంధువులు లేదంటే స్నేహితులు ఇలా కనబడినారనుకోండి, మనకి ఇందాక మనం జంతు సామ్రాజ్యంలో చెప్పుకున్నదే సేమ్ సేమ్ అన్నమాట. అదే ఫార్ములా అంతా కూడా సేమ్ ఫార్ములా. ఏంటా సేమ్ ఫార్ములా అంటే మనకిప్పుడు మానవ సామ్రాజ్యంలో కూడా మన బంధువులు గాని మన యొక్క స్నేహితులు గాని ఎవరో ఒకరు అలా మానవులు ఎవరో ఒకరు కనిపించినా కూడా మనం ఏం చేయాలి? సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా జంతు సామ్రాజ్యంలో వారి యొక్క ఆ గుణగణాలని మనం అభ్యసించవలసి ఉంటుందన్నమాట. మనకి కనిపించిన వాళ్ళు మనకి మాస్టర్స్ అన్నమాట మనకి. సో వారిలో ఉండే ఆ మంచి గుణాలని చెడు గుణాలని మనము ఒక లిస్టుగా రాసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఆ జంతువుల గురించి, సేమ్ మానవుల గురించి కూడా అదే మాస్టర్స్. అలా రాసుకొని దాంట్లో మనం గమనించి మన గుణాలని పెంపొందించుకోవాలన్నమాట. మనకు కనపడిన వాళ్ళు చెడ్డవారనుకోండి, వారిలో ఉండే ఆ వారిలో మనం ఒక చెడ్డ వ్యక్తిత్వాన్ని గమనించామనుకోండి, చెడు గుణాలను గమనించామనుకోండి, వాళ్ళల్లో 90% ఉండొచ్చు అదే చెడు గుణాలు. అదే చెడు గుణాలు మనలో కూడా ఒక 10% ఎక్కడో ఒక మూల ఉంటాయి. ఇప్పుడు వాడు భలే కోపిష్టబ్బా బాబు అంటాం. వాడు చాలా కోపిష్టి అంటే ఆ కోపం అనేది నీలో కూడా ఒక 10% అన్నా ఎక్కడో ఉంది. ఒక 10% అన్నా నువ్వు కూడా కోపిష్టివి కాబట్టే వాళ్ళలో నువ్వు ఆ కోపిష్టిని లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. అలా ఆ కోపాన్ని నువ్వు గుర్తించగలిగావు. నీలో ఏముందో దాన్ని మనం ఎదుటి వాళ్ళల్లో గుర్తిస్తాము. నాకైతే మాస్టర్స్ ఇది ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ లోకి వచ్చాక, ఇది తెలుసుకున్నాక అసలు ఇంకా మనం ఇంకా ఎదుటి వాడిని ఏమీ అనలేము. వాళ్ళు ఎక్కువ కోపము మనకు కనిపిస్తుందంటే ఓ నాలో కూడా ఎక్కడో ఒక మూల ఎక్కడో కోపం దాగి ఉంది, దాన్ని నేను తీసేస్తే అప్పుడు నాకు ఈ వ్యక్తిలో మార్పు వస్తుంది, నాకు ఆ వ్యక్తికి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనేది నాకు అప్పుడు అర్థమైంది. అదే దీంట్లోకి రాకముందు అర్థం కాలేదు. అదే కదా ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు మన మిర్రర్స్ అన్నమాట. మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో గాని మన ఈ ఆధ్యాత్మికంలో మనకి చెప్పేది అదే కదా, లైక్ అట్రాక్ట్స్ లైక్. ప్లస్ మన మన ప్రపంచం అంతా కూడా మనం ఏదైతే మన చుట్టూ అలాంటి ప్రపంచమే ఉంటుంది అంటారు. మనము ఎదుటి వాళ్ళు ఏం చూస్తున్నామంటే అద్దం ముందు నిల్చుంటే మనకి మనమే కదా కనిపిస్తాము. ఎదుటి వ్యక్తి ఎవరు అంటే మన అద్దము, మన మిర్రరు అనేది మనకి మిర్రర్ కాన్సెప్ట్ లో కూడా చెప్తారు. అట్లాగా మనకి ఒక 90% అతనిలో చెడు గుణాలు మనకు కనిపిస్తే, అదే చెడు గుణాలు మనలో ఎక్కడో ఒక మూల దాగి ఒక 10% అన్నా ఉంటాయి కాబట్టి మనల్ని మనం అప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసుకొని ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలన్నమాట ఫస్ట్. ఒప్పుకొని మనలోని ఆ దోషాలని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆ తొలగించుకునే పనిలో మనం నిమగ్నం అయిపోతామో అప్పుడు మనలో ఉండే ఆ 10% చెడు గుణాలు కూడా మనము తీసి పారేసుకోగలుగుతాము. అప్పుడు ఆ వ్యక్తి నుండి మనకి బయటపడిపోతాము. నెక్స్ట్ మనము ఆ దైవ సామ్రాజ్యం వైపు మన ప్రయాణాన్ని సాగించగలుగుతాం మాస్టర్స్. అది అది మాస్టర్స్ ఈ యొక్క మానవ సామ్రాజ్యం గురించి. ఓకే. మానవ సామ్రాజ్యం గురించి కంప్లీట్ అయింది కదా. అంటే ఇప్పుడు మనం మానవ సామ్రాజ్యంలో తెలుసుకున్న దాన్ని బట్టి, జంతు సామ్రాజ్యంలో తెలుసుకున్న దాన్ని బట్టి ఆ గుణగణాలని మనకి కనిపించిన ఆ కళల్లో గాని, అనుభవాలలో గాని, మన కోయిన్సిడెన్స్ లో గాని మనకు కనిపించింది. అది జంతువు గాని, పక్షులు గాని, మనుషులు గాని ఎవరైనా సరే ఆ గుణగణాలు అనేది మనము రాసుకోవాలి. 2 భాగాలుగా చేసుకోవాలి. నెగెటివ్ గుణాలేంటి, పాజిటివ్ గుణాలేంటి. వాటిల్లో మనము నెగెటివ్స్ అన్ని రాసుకోవాలి, పాజిటివ్స్ అన్ని రాసుకోవాలి మనకు కనిపించినవి. లేదు ఒక వ్యక్తి మనల్ని తరచుగా పెడుతున్నారు. అలాంటప్పుడు కూడా మనము అలా సెగ్రిగేట్ చేసుకొని ఒక నోట్‌బుక్ లో అలా రాసుకొని, వాటిల్లో మనలో 10% అన్నా ఉండబట్టే మనకు ఆ వ్యక్తి నుంచి మనకి ఇలా వస్తుంది అని మనం ఆలోచించి, మనల్ని మనం ఎప్పుడైతే సరిచేసుకునే పనిలో మనం నిమగ్నం అయిపోతామో ఆటోమేటిక్ గా మనం మనలో ఉండే ఆ 10% ఆ చెడుని మనం ఎప్పుడైతే తీసి బయట పడేస్తామో అప్పుడు మనం దైవ సామ్రాజ్యానికి పయనమవగలుగుతాము. ఆ వ్యక్తి నుంచి మనకి సమస్య అనేది మాయమవుతుంది మాస్టర్స్. అది మాస్టర్స్ మనం మానవ సామ్రాజ్యంలో మనం తెలుసుకుంటున్నాం. అంటే బుద్ధితో కూడి
జీవించాలి. ఇంకొక పాయింట్ ఏం తెలుసుకున్నాం? ఆ యొక్క పిల్లల్ని కనటము, సంతానోత్పత్తిని చేసుకుంటూ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ పోవటం అనేది ఆ జంతువులు కూడా చేస్తాయి. కాబట్టి మానవుడు ఆ ఒక్కదానికి రాలేదు. బుద్ధిని కలిగి బుద్ధిని వికసింప చేసుకోవాలి. బుద్ధిని వికసింప చేసుకోవాలంటే ఏం చేయాలి మాస్టర్స్ మనము? మనకందరికీ తెలుసు. మనం బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి తెలియజేశారు. మన బుద్ధిని మనం వికసింప చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం. ఫస్ట్ ఎప్పుడైతే ఆ ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతామో, మనం అంతర్ముఖులం అవ్వగలుగుతామో, మనతో మనం మమేకం అవ్వగలుగుతామో, ఆటోమేటిక్ గా మన బుద్ధి వికాసం అనేది కలుగుతుంది. బుద్ధి వికసింపబడుతుంది. ఎప్పుడైతే బుద్ధి వికసింపబడుతుందో అప్పుడు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి పోతాను, అసలు నా జీవిత ధ్యేయం ఏంటి, ఇవన్నీ కూడా అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. మన యొక్క బుద్ధి అంతా కూడా అప్పుడు వాటి మీద పనిచేస్తూ పోతుంది. అది మానవ జీవితం యొక్క లక్ష్యం. ఓకే మాస్టర్స్? అట్లా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎక్కడికి ఎదుగుతాము? దైవ సామ్రాజ్యం మీదకి ఎదుగుతాం. ఓకే, ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మానవ సామ్రాజ్యం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దైవ సామ్రాజ్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, అంటే ఈ భూమి మీద ఒక ఆదర్శవంతమైన మానవుడిగా మనం జీవించి ఆ యొక్క దేవతామూర్తులుగా ఎదిగిన ఎంతో మందిని మనం చూస్తున్నాం. మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం బ్రహ్మర్షి పత్రిజీ గారు, ఆయన ఒక సామాన్యుడిగా పుట్టి ఆయన అసామాన్యుడిగా ఇప్పుడు ఎదిగాడు. ఈ రోజు ఆయన ప్రపంచమంతా ఒక అద్భుతమైన గురువుగా ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. ఎలా ఎక్కాడు? ఒక రాముడు ఉన్నాడు, ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, జీజస్ ఉన్నాడు, అల్లా ఉన్నాడు. ఇలాంటి మహాత్ములు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఓకే, ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యానంలో, కళల్లో మనకు కనిపించారనుకోండి. దైవ సామ్రాజ్యంలో మనం ఇప్పుడు చెప్పుకుంటుండే సబ్జెక్టు దైవ సామ్రాజ్యం మాస్టర్స్. ఓకే, అలా కళల్లో మన అనుభవాలలో ముందు మానవులు కనిపిస్తే ఏంటి అనేది తెలుసుకున్నాం, జంతువులు కనిపిస్తే ఏంటి, పక్షులు కనిపిస్తే ఏంటి అనేది తెలుసుకున్నాం, చెట్లు కనిపిస్తే ఏంటో తెలుసుకున్నాం, ఆ ఖనిజ సామ్రాజ్యంలో ఖనిజాలు కనిపిస్తే ఏంటో తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటి అంటే దైవ సామ్రాజ్యంలో ఇలాంటి దైవికమైన ఆ అద్భుతమైన ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు కనిపించినప్పుడు మనకి ధ్యానంలో గాని కళల్లో గాని కనిపించినట్లయితే ఏ ఆదర్శాల కోసం అయితే వాళ్ళు జీవించారో, ఏ ధర్మాలనైతే వాళ్ళు బోధించారో వాటిని పూర్తిగా మనం అవపాసన పట్టాలి. దైవ సామ్రాజ్యానికి కాడికి వచ్చేటప్పటికే ఇది మాస్టర్స్ మనం నేర్చుకోవాల్సింది. ఓకే, దాన్ని మనం అవ్వాసన పట్టి వారి యొక్క ఆ సిద్ధాంతాలని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి అని దాని అర్థము. ఓకే, మనకి దీంట్లో తెలియజేస్తున్నారు, క్లియర్ గా తెలియజేస్తున్నారు. అంటే అలా చేసినప్పుడే ఆ డివైన్ కింగ్డమ్ లేదంటే ఆ యొక్క దైవ సామ్రాజ్యం అనుభవానికి మనం పూర్తిగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే దైవ సామ్రాజ్యంలో మనకి కనిపించే ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఎందుకు కనిపించారు? వాళ్ళు తీసుకున్న వాళ్ళ యొక్క ఇప్పుడు కృష్ణుడు కనిపించాడు అంటే భగవద్గీత. కృష్ణుడు దేనికి ప్రతీక? భగవద్గీతకి. రాముడు దేనికి ప్రతీక? ధర్మానికి. ఆయన రామాయణంలో ఆయన ఎలా జీవించాడో చెప్పారు. బుద్ధుడు ఆ ధ్యానము, ఆయన ఎలా తన యొక్క జీవితాన్ని ఆ ప్రాపంచికంలో తన రాజరికాన్ని త్యాగం చేసి ఆయన ఎలా ఒక గొప్ప దైవ స్థితికి ఆయన చేరుకున్నాడు. జీసస్, అల్లా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎవరు? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. మన పత్రిజీ వీళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు మనకి ఏం బోధించారో, వాళ్ళు దేన్ని అవపాసన పట్టారో దాన్ని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి అనేది మనకి డివైన్ కింగ్డమ్ లో తెలియజేస్తున్నారు మాస్టర్స్. అంటే వెరసి మనకి ఏంది అంటే ఆ డివైన్ కింగ్డమ్ కి సంబంధించిన ఆ దేవతలు గాని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు గాని బోధించిన వారి యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలని మనము అధ్యయనం చేసి వారిలాగా మనం కూడా ముందు తరాలకి ఆదర్శవంతంగా నిలవాలన్న ధ్యేయాన్ని, అది సాధించడానికి సరిపడిన సాధనని మనం చేయాలి మాస్టర్స్. అది మాస్టర్స్ క్లుప్తంగా మనం చెప్పుకుంటే ఆ యొక్క దైవ సామ్రాజ్యం గురించి. అది అంటే క్లుప్తంగా చెప్పాలంటే తోటి మానవులు మనకి కళల్లో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలని మనం నేర్చుకుంటాము.
నేర్చుకుని నేను అనే దాన్ని మరింత విపులంగా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. హూయామై అనేది. ఓకే. అట్లాగే జంతువులు వచ్చినప్పుడు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం మారుతూ గమనం అనే ప్రక్రియ ద్వారా మనలో మార్పులు అనేది మనం తెచ్చుకోవాలి అనేది మనము తెలుసుకున్నాం. ఓకే. అలాగే ఇంకొకటి ఏం తెలుసుకున్నాం మనము, పచ్చని వృక్షాలు. ఆ వృక్షాలు కళల్లో కనపడితే వాటి యొక్క సహజమైన స్వభావం ఏంటి అంటే ఇవ్వటము, ఇచ్చే తత్వము, ఒకే త్యాగ గుణము, ఆ త్యాగ బుద్ధి అలవర్చుకోవటం, ఇచ్చే గుణాన్ని పెంచుకోవటం. అలాగే ఇంకా దుంగలు, మనకి ఎండిపోయిన దుంగలు, ఆ ఎండిపోయిన చెట్లు, కొయ్యలు అలాంటివి కనిపించినప్పుడు వాటిల్ని మరింతగా మనం ఆ యొక్క సమాజం యొక్క ఆధ్యాత్మిక క్షేమానికి మనము దానంగా ఇచ్చే గుణాన్ని పెంపొందించుకోవాలి అనేది మనము వృక్ష సామ్రాజ్యంలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం మనం, ఖనిజ సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యానికి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి, ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే పదార్థాలు, ఆ ఖనిజ సామ్రాజ్యానికి సంబంధించిన పదార్థాలు మట్టి, రాయి, రప్ప, ఇంకా ఈ యొక్క ఖనిజాలు, డైమండ్స్, మన వివిధ రకాలైన మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా కనిపించినప్పుడు ఆ యొక్క స్థిరత్వం అనే గుణాన్ని మనము పెంచుకోవాలి మాస్టర్స్. ఆ యొక్క స్థిరత్వం అనే గుణాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, ఆ పెంచుకుంటూ పెంచుకుంటూ అక్కడ మనము నేనెవరు అనే దాన్ని మనము సాధించగలుగుతాం. స్థిరంగా నువ్వు ధ్యానంలో కూర్చోగలిగితేనే కదా నువ్వు తెలుసుకోగలుగుతావు నీ యొక్క అంతరాలయాన్ని. ఈ దేహమే దేవాలయం. మరి ఈ దేవాలయంలో ఏమి దాగి ఉంది నువ్వు అనేది మనం తెలుసుకోవాలి అంటే ఆ దేవాలయం గురించి, మన ఈ శరీరం అనే ఈ దేవాలయం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాము, ఏం చేయటానికి వచ్చాము, మన జీవిత జయం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే అక్కడ నువ్వు స్థిరంగా కూర్చోవాలి. కాసేపు ఒక దగ్గర కూర్చొని ధ్యాన స్థితిలో నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి. అది అన్నమాట. అలా స్థిరత్వాన్ని మనం తెలుసుకోగలగాలి మాస్టర్స్. అలా ఆ స్థిరత్వం అనేది మనకి ఖనిజ సామ్రాజ్యం నుంచే ఉంది మనకి. ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు మనం. ఆల్రెడీ ఉంది మనలో. కానీ దాన్ని మనం వెలికి తీయాలి. ఓకే. ఓకే. అంటే 4 సామ్రాజ్యాలకు సంబంధించిన పదార్థాలు ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే, ఇంకొకసారి 4 సామ్రాజ్యాలకి సంబంధించిన ఆ పదార్థాలు కనపడితే వాటి ద్వారా మనము స్థిరత్వము, నెక్స్ట్ ఇచ్చే గుణము ఏమేమి నేర్చుకున్నాం మనము. ఒక ఖనిజ సామ్రాజ్యంలో స్థిరత్వము, నెక్స్ట్ వృక్ష సామ్రాజ్యంలో ఇవ్వడము, ఆ నెక్స్ట్ వృక్ష సామ్రాజ్యంలో స్థాయిలు, స్థితులు అవి మార్చుకోవడము గమనంతో. నెక్స్ట్ ఈ మానవ సామ్రాజ్యానికి వచ్చేటప్పటికే బుద్ధితో ఆలోచించటము. ఇట్లా 4 గుణాలు అనేవి పెంపొందించుకోవాలి మనం. ఓకే. ఈ ఈ ద్వారా అంటే దాని ద్వారా ఏమవుతుంది, ఆత్మ జ్ఞానాన్ని మనము ఆ 4 స్థాయిల్లో మనం పెంపొందించుకుంటూ వెళ్తే ఆత్మ జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని పెంచుకుంటాం. అప్పుడు ఆత్మ జ్ఞానం అనేది పెరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే అప్పుడు పూర్ణాత్మ, ఆ పూర్ణాత్మని మనము అంటే తల్లి నుంచి విడివడి వచ్చిన బిడ్డ మళ్ళీ తల్లినే కదా చేరుకోవాలని కోరుకుంటుంది. అదే విధంగా ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలుగా మనము ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అప్పుడు పూర్ణాత్మని చేరుకోవడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అంటే ఆ పూర్ణాత్మతో మనము మమేకం అవ్వగలుగుతాం. అప్పుడు మనం మన తపనంతా ఎలా ఉంటుంది, ఆ పూర్ణాత్మతో మనము మమేకం అవ్వాలి. ఆ పూర్ణాత్మని చేరుకోవాలి అంటే బిడ్డ తల్లిని ఎలా చేరుకోవాలనుకుంటుందో అలా ఆ పూర్ణాత్మని చేరుకోవాలనుకుంటుంది ఈ యొక్క ఆత్మ. ఓకే. అవన్నీ కూడా మనం ఈ 4 స్థితుల్లో, ఈ 4 సామ్రాజ్యాలలో, 5 సామ్రాజ్యాలలో మనం నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటూ వెళ్తే అప్పుడు మనం అక్కడ చేరుకోగలుగుతాం మాస్టర్స్. అంటే ఆ స్థిరత్వం ఉన్న ఖనిజాలు, ఇవ్వడం అనే గుణము అవన్నీ చేరాయి అనుకోండి. అప్పుడు స్థిరత్వంగా ఉండే ఆ ఖనిజాలకి ఇవ్వడం అనే గుణం చేరిన తర్వాత వృక్షాలు అవుతాయి. ఓకే. ఆ ఇచ్చే గుణం ఉన్న వృక్షాలకి గమనం అనేది ఆ గుణం తోడైనప్పుడు అదేమైంది, జంతువులు అవుతాయి. ఓకే. ఆ గమనంతో కూడుకున్న జంతువులకి బుద్ధిని కలిపితే ఏమైంది, మానవులు అవుతారు. ఓకే. ఆ బుద్ధి ఉన్న మానవునికి ఆధ్యాత్మిక విజ్ఞానం కలిపామనుకోండి, బుద్ధి ఉన్న మానవుడికి ఆధ్యాత్మికతని జోడించామనుకోండి, అప్పుడు దైవ సామ్రాజ్యానికి చేరుకుంటాడు. ఓకే. అప్పుడు దైవ సామ్రాజ్యానికి చేరుకుంటాడు. ఇది మాస్టర్స్ సైకిల్.
ఓకే. ఇలా మనము ఖనిజము ఒక్కో స్థాయి పెరిగే కొద్దీ ఒక్కొక్క గుణాన్ని మనం సంతరించుకొని, ఆ ఖనిజంగా ఉన్న ఆ విశ్వశక్తి చివరికి ఒక భగవంతునిగా విలసిల్లటం అనేది జరుగుతుంది. అది మనకి మన కళ్ళ ముందు మన పత్రిసారు జీవించి తెలిపిపోయారనమాట ఆయన. తెలిపి వెళ్ళి ఆయన పైనుంచి హాస్టల్‌గా ఇంకా అంతకంటే ఎంతో కోట్ల వర్క్ చేస్తున్నారు. ఓకే. మన చేత చేయిస్తున్నారు. ఆయన బాడీతో ఉన్నప్పటి కంటే వెకేట్ అయిన తర్వాత ఆయన హాస్టల్‌గా అద్భుతంగా చేపిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ 5 సామ్రాజ్యాలకు సంబంధించిన అనుభవాల నుంచి మనము ఎన్నో విషయాలను తెలుసుకొని, ఆ తర్వాత దానికి సంబంధించిన అనుభవాల నుంచి మనము ఎక్కడ మనకి ఆ అనుభవంలో ఏం కనిపించిందో దాని యొక్క గుణగణాలని సెగ్రిగేట్ చేసుకొని, దాంట్లో మనకు ఉండేయి తీసేయాల్సినవి తీసేసి, పెంపొందించుకోవాల్సినవి పెంపొందించుకుంటూ వెళ్తే, ఆ ఆత్మ పరిణితిని మనం ఆ ఖనిజ సామ్రాజ్యం స్థితి నుంచి దైవ సామ్రాజ్యం స్థితికి పెంచుకోవాలి. ఓకేనా మాస్టర్స్? ఇందులో వివిధ స్థితుల్లో ఉన్నప్పుడు ఆయా స్థాయికి అవసరమైన ఆ గుణాన్ని మనము ప్రదర్శించకపోతే ఆ ప్రదర్శించకపోయినట్లయితే, లేదంటే అలవర్చుకొనకపోతే, మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ యొక్క అనుభవాలు మనకొస్తూ ఉంటాయి. వాటికి తగినట్లుగా మనము దాన్ని అవలంబించకపోతే, అలవర్చుకోకపోయినట్లయితే మనకేమవుతుంది అంటే, మన శరీరం మీదకి అనారోగ్యాలనేది తప్పనిసరిగా మనం అనుభవించాల్సి వస్తుంది మాస్టర్స్. అందువల్లే మనకి శరీరం మీదకి అనారోగ్యాలనేది మనకు వస్తాయి. గుర్తు చేయటానికి. ఏమంటే మనం ఆధ్యాత్మికతని జోడించుకోలేదు గదా! బుద్ధి అనే ది మనం అప్లై చేసి, అందుకని మనకి అలా ఉంటుంది మాస్టర్స్. అంటే ఈ యొక్క ఖనిజ సామ్రాజ్యం అంటే ఏంటి? ఆ మట్టి రాళ్ళు, స్ఫటికాలు, వజ్రాలు ఈ సామ్రాజ్యంలోకొస్తాయి గదా! వీటిని మనము ఆ యొక్క స్థిరత్వం అనే గుణం లోపించినప్పుడు మనము ఆ మట్టి తినడం అనే అనుభవాలు అలాంటివి గూడా వస్తూ ఉంటాయి మాస్టర్స్. లేదంటే మన చుట్టూ ఎక్కువగా మట్టి కుండలు, ఆ మట్టి కుప్పలు కనిపించటము, లేదంటే చిన్న పిల్లలు ఎవరైనా మట్టి తిన్నట్లుగా కనిపించటము అనేది మనకి తరచుగా ఎదురవుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే మనము ఒకసారి స్థిరత్వం అనే గుణాన్ని సంతరించుకోవాల్సి ఉంటుంది అనేది మనకక్కడ గుర్తు చేస్తుందన్నమాట. స్థిరత్వం అనే గుణాన్ని మనము సంతరించుకోవాల్సి ఉంటుంది అని మనకి అక్కడ గుర్తు చేస్తుంది. ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క కళలు మనకొచ్చినప్పుడు. నెక్స్ట్ కష్టపడే తత్వాన్ని ఎలాగైనా మనం బ్రతికి చూపించాలి, సర్వైవ్ అవ్వాలి మనము కాన్షియస్‌నెస్‌తో అనేది అంటే ఎరుకతో మనము జీవిస్తూ నేనెట్లైనా సరే ఇది సాధించాలనే ఒక భావన నాకు ధ్యానం కుదరట్లేదండి, కుదరట్లేదు అండి అంటుంటారు. అట్లా కుదరట్లేదు అనుకుంటే ఎలా కుదురుతుంది? నువ్వే చెప్తున్నావు గదా! నీ బాడీకి కుదరట్లేదని. అట్లా కాకుండా నో నాకు కుదరాలి, కుదురుతుంది, నేను చేస్తాను. నేను ఈ యొక్క బుద్ధిని వికసింప చేసుకుంటాను. నా బుద్ధి ఈ మానవ జన్మని నేను తీసుకున్న దానికి బుద్ధి వికసింప చేసుకోవాలి నేను. బుద్ధిని వికసింప చేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది నా ఆత్మ పరిణితిని నేను పెంపొందించుకొని నేను దైవ సామ్రాజ్యానికి చేరుకోవాలనే ఒక అక్కడ స్థిరత్వం, అక్కడ పట్టుదల మనం అప్లై చేయాలి. ఓకేనా మాస్టర్స్? అలాంటి దగ్గర ఖనిజ సామ్రాజ్యంలో మనం నేర్చుకొని ఉండే ఆ స్థిరత్వాన్ని వెలికి తీయాలి. స్థిరంగా నువ్వు ఒక దగ్గర కూర్చొని దాన్ని నువ్వు సాధించగలగాలి. ఆ పట్టుదల అక్కడ చూపించాలి. అంటే ఎక్కడ పట్టుదల చూపించాలో అక్కడ, ఎక్కడ సడలించాలో అక్కడ. అలా ఇయన్నీ గూడా మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఈ ఈ యొక్క టాబ్లెట్స్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం మాస్టర్స్. అవే జ్ఞాన గుళికలు అంటారు అందుకే వీటిల్ని. ఓకే. అట్లాగే మనము డైమండ్స్, క్రిస్టల్స్ ఇలాంటివి కనిపించినప్పుడు ఆ యొక్క శక్తి, ఆ ఎనర్జీ సింబాలిక్ గా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. డైమండ్స్, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఎనర్జీకి సింబాలిక్స్ అన్నమాట. ఎనర్జీ సింబాలిక్స్. అంటే మనం పొందే ఆ శక్తి స్థాయిని బట్టి స్ఫటికాలు మనకి ఇష్టమైన రంగుల్లో కనిపించటం అనేది మనం గమనిస్తూ ఉంటాం మాస్టర్స్. అంటే అక్కడ ఏంటి అంటే చెట్టు అన్నది ఇవ్వడము త్యాగం అనే గుణానికి సంకేతం కదా. అంటే చెట్లు సమాజానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మనం ఆనందంగా జీవించటానికి తోటి వాళ్ళకి ఇవ్వడం అనే గుణాన్ని మనము నేర్చుకోవాలి అనేది మనము ఆ యొక్క వృక్ష సామ్రాజ్యంలో
నేర్చుకుంటాం. నెక్స్ట్ నిర్జీవమైన వృక్షాలు ముక్కలుగా అలా కనపడినప్పుడు, అలాంటి దుంగలు అనుభవాలుగా వచ్చినప్పుడు వాటి నుంచి మనము ఆ త్యాగం అనే గుణాన్ని నేర్చుకుంటున్నాం. అంటే మీకు ఫైనల్ గా ముఖ్యంగా ఒక కంక్లూజన్ ఇస్తున్నాను మాస్టర్స్, ముఖ్యమైన అంశాలు అనే విధంగా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. మనం చెప్పుకున్నవే వాటిల్ని మళ్ళీ ఒకసారి కంక్లూజన్ ఇస్తున్నాను అన్నమాట. అంటే జంతు సామ్రాజ్యం నుంచి మనం గమనం అనే గుణాన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ గేదెలు, మేకలు, ఆవులు ఇలాంటివన్నీ గుంపులుగా కనిపించాయి అనుకోండి, ఆ గమనం అనే గుణాన్ని మనం నేర్చుకోవాలి. అంటే అక్కడ ఒక స్థితి నుంచి మరొక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అనేది మనము అక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, జంతువులకి మానవులకి బుద్ధి ఒక్కటే తేడా. ఓకే, బుద్ధి బుద్ధి అనేది ఒక్కటే తేడా. మనుష్య సామ్రాజ్యంలోకి ఎదిగిన మానవుడు తన బుద్ధిని వికసింప చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనిషిగా మనం జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిని వికసింప చేసుకోవాలి అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మానవుడిగా మనం జన్మం తీసుకున్న తర్వాత నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ నా పూర్తి పరిణామం, ఆ పరిణితి ఏమిటి, నా యొక్క జీవిత ధ్యేయం ఏమిటి అన్న ఈ 5 అంశాలని మనము ఆ ప్రశ్నలు వేసుకుంటూ మనం సమాధానాలు వెతుక్కొని ఆ సమాధానాలు మనం పొందాము అంటే ఆటోమేటిక్ గా మనం అక్కడ దైవ సామ్రాజ్యాన్ని చేరుకోగలుగుతాం మాస్టర్స్. ఇది మాస్టర్స్ ఈ రోజు ఈ యొక్క దైవ సామ్రాజ్యం కంప్లీట్ అయింది. అంటే మనం ఈ రోజు ఏమేం చెప్పుకున్నాం, జంతు సామ్రాజ్యం, ఆ మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. వాటి మళ్ళీ 5 సామ్రాజ్యాల మీద మనము కంక్లూజన్ కూడా తెలుసుకున్నాం మాస్టర్స్. ఇది అతి ముఖ్యమైన సబ్జెక్ట్. ఇది మనకి ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానం చెయ్యని వాళ్ళకి కాదు మాస్టర్స్. ఇది ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్టు అత్యంత అవసరమైన సబ్జెక్టు. అది మాస్టర్స్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అండి.